తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. RRR సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమురం భీం పాత్రకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ప్రచార సభలకు అభిమానులు పోటెత్తారు. అలనాడు సీనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మంలో ప్రచార కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. నాటి ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు నటులు రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి గాయపడ్డారు. 2009 తర్వాత రాజకీయ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఎక్కడ కనిపించలేదు. ఎన్టీఆర్ మళ్లీ రాజకీయ వేదిక మీదకు ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్టీఆర్ని కావాలనే పార్టీకి దూరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.